కోడింగ్ ఇవాళ ప్రపంచం మొత్తం దాని వెనక పరిగెడుతున్నటువంటి పరిస్థితి. అది నేర్చుకుంటే జనరల్గా మనం ఎక్కడి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కోడింగ్ అంటే ఏంటి, మనం దాన్ని సింపుల్గా ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనతో పాటు కోడింగ్ నుంచి సాకేత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఈ కోడింగ్ని నేర్చుకుంటే బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏమి ఉంటాయి, అసలు వాట్ ఈస్ కోడింగ్? మనం దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు రీసెంట్ న్యూస్, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక మూవీ లాంచ్ అయిందన్నమాట. అవును. దానికి ఎంత హై అండ్ విఎఫ్ఎక్స్ టీమ్తో కొలాబరేట్ అవుతున్నారు, ప్లస్ ఏఐ యూజ్ చేస్తున్నారు. అంటే కోడింగ్ అంటే ఎవరు తీసుకోవాలి, నేను తీసుకోవచ్చా లేదా అనే పాయింట్తో పాటు సినిమా ఇండస్ట్రీ అంత హై ఎండ్గా వాడుతుంది. వాళ్ళు అంటే చాలా పెద్ద విఎఫ్ఎక్స్ టీమ్, హాలీవుడ్ మూవీస్కి వర్క్ చేసిన టీం అయినా అసలు ఏఐ ఎట్లా వాడతారు, ఏఐలో వాడుతున్నారు అంటే ఫస్ట్ బేసిక్ ఏముంటుంది, కోడింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా వాడుతున్నారంటే ఏఐని వాయిస్ డబ్బింగ్కి. ఇప్పుడు ఒక హీరో మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్ చేసి చెప్పాలి. అది ఇప్పుడు ఏఐ యూజ్ చేశారనుకోండి, తన ఎక్స్ప్రెషన్ అయినా, స్టైల్ అయినా, తన టోన్ అయినా ఒరిజినాలిటీ పోకుండా అది ఏఐ చేయగలుగుతుంది. అంటే డిజిటల్ అనాలిసిస్ తోటి దాన్ని మనం వాయిస్ క్లోనింగ్ అంటాం. అప్పుడు డబ్బింగ్ కాస్ట్ తగ్గిపోతుంది వాళ్ళకి. అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఏఐ ఇలా యూజ్ చేస్తుంది, అంటే వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ అన్నమాట. అంటే అక్కడ జరిగేది ఏంటి, డీప్ లెర్నింగ్ పార్ట్. జనరల్గా డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే తన మూవీస్లో ఉన్న వాయిస్ని మోడల్ ట్రైన్ చేస్తుంది. ట్రైన్ చేయడం అంటే నేర్పించడం. దానికి ఆ నేర్పించే ప్రాసెస్ మనం కంప్యూటర్కే ఇస్తున్నాం కదా. అంటే జరిగేది ఏంటి, కోడింగే. అంటే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఏఐ యూజ్ చేసుకుంటుంది. అలా చాలా రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఉంది. ఇదైతే రీసెంట్ వైరల్ న్యూస్. సో అందుకే కోడింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా కూడా ప్రియర్ నాలెడ్జ్ ఉండక్కర్లేదండి, ఇంట్రెస్ట్, ప్యాషన్. ఇప్పుడు అక్కడ వర్క్ చేసే హీరో కోడింగ్ వచ్చా ఏమైనా రాదు కదా. సో వాళ్ళు అలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఎలా మూవీస్ ఎగ్జాంపుల్స్ అయినా మన డైలీ లైఫ్లో ఇప్పుడు సమ్మర్ సీజన్, మనం వేడికి ఉండకుండా ఏసీ ఆన్ చేస్తాం కదా, రిమోట్తో ఆన్ చేస్తున్నాము. రిమోట్తో ఆన్ చేసిన ఏసీస్ ఉంటాయి, హ్యూమన్ని చూడగానే, హ్యూమన్ రాగానే ఏసీస్ ఆటోమేటికల్గా ఆన్ అయిపోతాయి సెన్సార్స్ తోటి. అంటే అది వర్క్ అయ్యేది కూడా చిన్న కోడింగ్ తోటి. అంటే మనిషి వచ్చాడు, సెన్స్ చేసుకుంటుంది, టెంపరేచర్ ఆన్ అయిపోతుంది. టెంపరేచర్ తగ్గుతుంది, పెరుగుతుంది. ఎలా, అవుట్ సైడ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ యూస్ చేసుకొని. ఈవెన్ మనం వాడే డైలీ లైఫ్ అప్లికేషన్స్ అయినా, మనం స్విగ్గీ, జొమాటో ఆర్డర్ పెట్టుకుంటాం, ఐటెం చూసుకుంటాము, కార్ట్లో పెడతాము, అమౌంట్ పే చేసేస్తాం, అక్కడ కోడింగ్ ఉంది. అంటే డైలీ లైఫ్ అన్ని అప్లికేషన్స్కి కోడింగ్ లింక్ అయింది. ఎందుకు లింక్ అయింది, మనిషి చేసే బేసిక్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తుంది. దాన్నే మనం కోడింగ్ అంటాం. అంటే డైలీ లైఫ్లో జరిగే అప్లికేషన్సే హ్యూమన్ ఇంకా ఈజీగా చేసుకునేలా కోడింగ్ చేస్తుంది. సో అందుకే ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కూడా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా కూడా ఇంట్రెస్ట్ ఉండి మనం డైలీ లైఫ్ అప్లికేషన్స్లోనే జరుగుతుంది కాబట్టి కోడింగ్లోకి వెళ్ళొచ్చు. దానికి పెద్ద హడావిడేం ఉండదండి. చాలా బేసిక్స్గా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టెక్నిక్ ఉంటుంది. దాని కనుక నేర్చుకోగలిగితే అటు డెవలప్మెంట్లోకి ఉంటుంది, ఏఐలోకి ఉంటుంది. అంటే అంత హై రేంజ్ కూడా వెళ్ళొచ్చు. కానీ దానికి మన డెడికేషన్ ఉండాలి, ఒక 3 to 4 months కమిట్మెంట్ ఉండాలి. అది కరెక్ట్గా చేయగలిగితే అప్పుడు ఆబ్వియస్గా డెవలప్మెంట్లోకి వెళ్ళొచ్చు, మూవీ ఇండస్ట్రీలోకి కూడా వెళ్ళొచ్చు, డిజైనింగ్లోకి వెళ్ళొచ్చు, కెరియర్ స్ప్రెడ్ అయిపోతాయి. ఓకే. కానీ దానికి డెడికేటెడ్ టైం లైన్ ఉంటుంది, దాని తగ్గట్టు మనం ఫాలో అవ్వాలి. నీ ఇంట్రెస్ట్ మూవీ సైడ్ ఉంది, నువ్వు కోడింగ్ నేర్చుకొని కూడా మూవీస్కి వర్క్ చేయొచ్చు. ఓకే. ఎలా సార్, అంటే కోడింగ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిల్లో ఎన్ని కోర్సెస్గా ఉన్నాయి, మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. జనరల్గా కోడింగ్తో స్టార్ట్ చేసినప్పుడు ప్రియర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిక్స్ ఉంటాయి, దాన్ని మనము డెవలప్మెంట్కి లింక్ చేస్తాం. సో బేసిక్గా ఫుల్ స్టాక్తో స్టార్ట్ చేస్తాం. ఫుల్ స్టాక్ అన్నప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డెవలప్మెంట్, క్లౌడ్ డెవలప్మెంట్. అంటే ఒక అప్లికేషన్ బేసిక్ ఎగ్జాంపుల్, మళ్ళీ మనము రెస్టారెంట్కి వెళ్తాము, సర్వెంట్ వస్తాడు, నోట్ చేసుకుంటాడు, చెఫ్ పంపిస్తాడు. ఇదంతా మనకేంటి, జనరల్ ప్రాసెసే. ఇదే ఒక అప్లికేషన్లో చూడగలిగితే నీకు కనపడేదంతా ఫ్రంట్ ఎండ్. నువ్వు చూస్తావు, అక్కడ ఐటమ్స్ అన్ని నువ్వు యూజ్ చేసుకుంటావు. అదే ఐటమ్స్ని నువ్వు కార్ట్లో పెట్టేసుకుంటావు, కార్ట్లో పెట్టి నువ్వు పేమెంట్ చేసేస్తావు. నీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిపోయి పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిపోయి నీకు ఐటమ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్ ఫుల్ స్టాక్. అంటే నువ్వు జనరల్గా చేసే అప్లికేషన్లోనే ఇదంతా ప్రాసెస్ బిల్డ్ అయ్యి ఉంది. సో అందుకే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, డేటాబేస్ అయినా కూడా ఈ మల్టిపుల్ టెక్నాలజీస్ ఎంబెడ్ అవుతాయి కాబట్టి నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దానిలో కూడా కొందరు ఇంట్రెస్ట్, డిజైనింగ్ ఉందనుకోండి, ఫ్రంట్ ఎండ్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూఐ డెవలపర్, యూఐ డిజైనర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్, రియాక్ట్ డెవలపర్. లేదా బ్యాక్ ఎండ్కి వచ్చినప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్, డేటాబేస్ డెవలపర్.
ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది వన్ సైడ్. ఇంకొంతమందికి ఏంటి, కోడింగ్ కాకుండా టూల్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. అప్పుడు డేటా అనలిటిక్స్ సైడ్ ఏఐలోకి వెళ్ళొచ్చు. ఏఐలోకి ఒక్కసారి కెరీర్ ఎంటర్ అయిపోతే అది ఏ డొమైన్కైనా కూడా లింక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే మనం డెడికేటెడ్గా 3 to 4 months మనం కోర్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఫుల్ స్టాక్ అయితే 100 days ట్రైనింగ్ ఇస్తాము. ఏఐ అయితే మనం 5 months ట్రైనింగ్ ఇస్తాం. ఎలా సార్ అంటే జనరల్గా వీటి డ్యూరేషన్ 3 months నుంచి 6 months వరకు అవును. ఉంటుంది. వీటికి కావాల్సినటువంటి ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఇస్తారు మీరు? అంటే మీ దగ్గర ఆ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మనం నేర్చుకున్న తర్వాత ఈ ఆ. 3 to 6 months కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎలిజిబిలిటీ బేస్డ్ బీటెక్ ఈ బ్రాంచెస్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మినిమం 60% అకాడమిక్స్లో ఉంటే 24-25 పాస్ అవుట్ అయిన వాళ్ళకి మనము 2-year ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాం. మన దగ్గర 600+ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి. అంటే స్టూడెంట్ ఆన్ ద కోర్స్ డ్యూరేషన్లోనే అప్లై చేసుకుంటాడు. కోర్స్ అయిపోయాక కూడా వాడికి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఇస్తాం. అంటే దీనిలో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రాకింగ్ జరుగుతుంటుంది. వాడు నేర్చుకునే పద్ధతిలో ఎవ్రీడే అసెస్మెంట్, ఎవ్రీ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్. ఆ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఏఐ వాడుతున్నాం మేము. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్స్ నేను చూడాలి అంటే మాన్యువల్ కన్నా కూడా ఏఐ రిపోర్ట్ నాకు ఈజీగా ఇచ్చేస్తుంది. అంటే ఈ స్టూడెంట్ టెక్నికల్గా ఎలా ఉన్నాడు, కమ్యూనికేషన్ వైజ్ ఎలా ఉన్నాడు, అంటే ఇంటర్నల్గా మేమే ఏఐ యూజ్ చేస్తున్నాం రిపోర్ట్స్కి, ఇంకా కంపెనీస్ ఎలా వాడతాయి. సో అందుకోసమనే ఈ డెడికేటెడ్ ప్లాన్ ఉంటే స్టూడెంట్కి ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీని క్రాక్ చేయగలడు స్టూడెంట్ మెయిన్గా. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఒక 3 to 6 months కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, కోడింగ్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎందుకంటే జనరల్ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయండి? యావరేజ్గా 4 to 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. యావరేజ్ 4 to 5 యావరేజ్ lakhs 4 to 5 lakhs. మనకి స్క్రీన్ మీద నంబర్స్ కనపడుతుంటాయి. మన విజయవాడ అయితే మొగల్ రాజ్పురంలో బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే నిజాంపేట్ క్రాస్ రోడ్స్ అమీర్పేట్లు ఉన్నాయి. బెంగళూరు అయితే బీటీఎం లేఅవుట్. ఆ నంబర్స్కి కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తామంటే పేరెంట్స్తో పాటు ఫిజికల్గా విజిట్ చేయండి. మీ బ్యాక్గ్రౌండ్, మీ ప్రాబ్లమ్స్ని, మీ దేనిలో ల్యాక్ అవుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఏముంది, ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టు మనం కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు వాటికి డీటెయిల్స్ ఇస్తాం. ఫుల్ స్టాక్ నేర్చుకోవాలా, ఏఐ నేర్చుకోవాలా, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలా, డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలా, అట్లా మనం గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రాక్ సెట్ చేసి ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్తాం. మీ దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 600+ కంపెనీస్తో టైఅప్ ఉందండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ప్లేస్మెంట్ సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది, అసిస్టెంట్స్, ట్రాకింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ జరుగుతాయి, డౌట్స్ క్లియరింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్. ఒక ప్రాపర్ ట్రాక్ సెట్ అయ్యాక ఇంకా జాబ్ ఎందుకు రాదండి? సో ప్లేస్మెంట్ సపోర్ట్ గ్యారంటీ అయితే ఉంది. అవును. అంటే దీనికి కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్లో నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అవును, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఉందండి. ఆఫ్లైన్ సెపరేట్ జరుగుతుంటుంది, వాళ్ళకు కూడా ఆన్లైన్ సెపరేట్ ప్రోగ్రామ్స్. ఓకే, వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ సపోర్ట్ అంటే ఉంటుంది. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్కిల్లింగ్ ఇంపార్టెంట్. ఆ కోడింగ్ నేర్చుకొని దానిలో వీళ్ళు ఫ్రెషర్స్లో కాకుండా డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ చేపిస్తాము. అప్పుడు ఫ్రీలాన్స్ అయినా చేసుకోవచ్చు, లేదా వాళ్ళ స్కిల్ సెట్ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఆ గ్యాప్ ఉంది, నేనేం చేయలేని నిరుత్సాహం ఉంటుంది కదా, దానికన్నా ఫస్ట్ కొంచెం టెక్నాలజీ నేర్చుకుంటే నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఓన్గా ఒక కోడ్ రాయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చు. దాని తగ్గట్టు మనం ఆపర్చునిటీస్లో హెల్ప్ చేస్తూ ఉంటాం. గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కోడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇవాళ దానికి ఫ్యూచర్ చాలా ఉంది. మీరు అల్లు అర్జున్ గారిదేను అట్లీ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళటం జరిగింది. అదంతా దేని మీద పనిచేస్తుంది అని అంటే మీరు అందులో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు ప్రస్తుతం. అంటే అంత డిమాండ్ ఉంది, ఆ స్కిల్కి అంత డిమాండ్ ఉంది. సో మీరు కనుక ఎక్కడో కాదు, ఎక్కడెక్కడో మీరు వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ఏరియాల్లో కోడింగ్ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా 100% గ్యారంటీ ఉంది.